శాసనసభ సమావేశాల్లో అభ్యంతరకరంగా ఉన్న దృశ్యాలు బయటకు రావడం దురదృష్టకరమని సభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. సభాపతి అనుమతి లేకుండా దృశ్యాలు బయటకు రావడంపై దర్యాప్తు చేస్తున్నామన్న ఆయన బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని పార్టీల కోరిక మేరకు ఈ నెల 18న జరిగిన సభా కార్యక్రమం మొత్తం దృశ్యాలను ఇచ్చామన్నారు. రోజా సస్పెన్షన్ సహా దృశ్యాలు బయటకు రావడంపై ఉపసభాపతి చైర్మన్గా 3 పార్టీలతో కమిటీ వేయనున్నట్లు కోడెల తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. నేనైతే స్పష్టంగా నా ఆదేశాలు ఇచ్చేంత వరకు ప్రొసీడింగ్ సంబంధించినటువంటి స్క్రిప్ట్ కానీ సీడీ కానీ ఎవరికి ఇవ్వద్దని చెప్పాను. కానీ సోషల్ మీడియాలో వచ్చినాయి. ఇది చాలా దురదృష్టం. ఎవరు చేసిన బాధ్యత రాహిత్యం. దీని మీద ఐ స్టార్టెడ్ ఎంక్వైరింగ్ వేరియస్ పీపుల్. దీని మీద నా మీద ఆరోపణలు చేస్తున్నారు, ఎందుకు వెళ్ళినాయని చెప్పి. నేను చెప్పేది ఒకటే, వెళ్ళడం దురదృష్టం. ఎలా వెళ్ళిందో ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో నిన్న సీడీలు అడిగిన తర్వాత సీడీలు ఇచ్చాను. సీడీలు ఇచ్చిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నారు, వైఎస్ఆర్ తీసుకున్నారు, బీజేపీ తీసుకున్నారు, వెళ్ళారు. ఇచ్చిన తర్వాత ఆల్ పార్టీస్కి ఈ యొక్క సీడీలు స్క్రిప్ట్ ఇవ్వలేదు, సీడీలు ఇచ్చాం. ఆ సీడీలని రహస్యంగా ఉంచుకుంటారా, వాళ్ళలో పార్టీలో చూసుకుంటారా, చర్చించుకుంటారా, బహిరంగం చేస్తారా, వాళ్ళ ఇష్టం. ఒక కామెంటు నిన్న కాలువ శ్రీనివాస్ గారు చీఫ్ విప్గా ఉండి స్పీకర్ గారు నన్ను బహిర్గతం చేయమని పర్మిషన్ ఇచ్చారు అని. ఇది మరి ఏ ఉద్దేశంతో అన్నారో కానీ నేను ఎవరికి ఇచ్చిన సీడీలు బహిర్గతం చేయొద్దని చెప్పలేదు, చేయమని చెప్పలేదు. బికాస్ దట్ ఈస్ ది రైట్ ఆఫ్ ది మెంబర్. నేనైతే స్పష్టంగా నా బాధ్యతల నుంచి వెనుకబోయే ప్రశ్న లేదు. ఒక పార్టీకో ఒక వర్గానికి కొమ్ముగాయాల్సిన అవసరం లేదు, అవసరం నాకు లేదు. ఒకటి, ఎలా బయటికి సోషల్ మీడియాలో ముందొచ్చింది, తర్వాత 1 year పనిష్మెంట్ ఎక్కువ తక్కువ సరిపడా ఉందా, లేకపోతే ఇంకా హౌస్లో ఆ వెల్లో గొడవ చేసినటువంటి సభ్యుల మాటలు, బాడీ లాంగ్వేజ్, పిక్చర్ మొత్తం వచ్చినాయి. కాబట్టి ఈ వాళ్ళకేమైనా చేసుకుంటారా? ఇవన్నీ కూడా నేను ఒక కమిటీని అపాయింట్ చేస్తున్నా. డిప్యూటీ స్పీకర్ చైర్మన్గా 3 పార్టీలు ఉన్నాయి అసెంబ్లీలో. ఒకటి తెలుగుదేశం, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 బీజేపీ. 3 పార్టీల నుంచి 3 సభ్యులను ఇవ్వమని చెప్తున్నారు. వాళ్ళనే డిప్యూట్ చేయమన్నాడు ఎవరినైనా. ఈ విషయాలన్నింటిలోకి వెళ్తారు వాళ్ళు, వాస్తవాలు తెలుసుకుంటారు. తెలుసుకున్నటువంటి రిపోర్ట్ వాళ్ళు ప్రివిలేజ్ కమిటీకి పంపిస్తారు. ప్రివిలేజ్ కమిటీ either re-examine or confirm or omit or delete, and they submit the final report to the house in the next session. వాళ్ళు అఫీషియల్ రూలింగ్ సైడ్ ట్రెజరీ బెంచెస్లో కూడా ఇట్లా కామెంట్ చేస్తున్నారంటే వాళ్ళు చూపించమనండి. నేను టోటల్ 18th జరిగినటువంటి ప్రొసీడింగ్స్ మొత్తం వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు కూడా చూపించమనండి. చూస్తే దెన్ వీ ఆల్సో పుట్ ఇట్ ది సేమ్ ఈ కమిటీ పెడతాం. ఎందుకంటే ఒక డిప్యూటీ స్పీకర్ చైర్మన్గా తప్పితే మిగతా 3 పార్టీల వాళ్ళు ఉన్నారు. నథింగ్ గోస్ సీక్రెట్.